హలో గైస్, ఇవాళైతే నేను చుక్కకూర టమాటా అయితే చేస్తున్నా. నాకు తెలీదు ఆకులకి డిఫరెంట్. ఇంకా ఫస్ట్ చూపించింది అయితే పాలకూర, సెకండ్ చూపించింది అయితే చుక్కకూర. ఇలా ఇంట్లో చేస్తుంటే నాకు కూడా డిఫరెంట్ అనేది తెలిసింది. నేనైతే నిన్న పెట్టిన వీడియోలో అయితే ఓన్లీ ఆకులే తింటాము, కాడలు తినమని చెప్పేస్తే ఒకళ్ళైతే కామెంట్ చేశారు, అమ్మ ఆకుల్లో ఏం బలం ఉంటుంది, కాడల్లోనే కదా బలం ఉండేదని చెప్పేసి. నేను నిజంగా చెప్తున్నానండి, నేను పెళ్ళై 6-7 ఇయర్స్ దాకా మేము ఆకుకూరలే తినలేదు. ఇంకా మా హస్బెండ్కి ఇష్టము, ఇంకా తను ఎందుకు తినకుండా ఉండాలని చెప్పేసి చేస్తాను. తనకు కూడా కాడలేస్తే ఇష్టం ఉండదు, ఓన్లీ ఆకులతో చేస్తేనే ఇష్టము. ఇంకా ఇలానే పిల్లలు మేము కూడా అలవాటు చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఆ టమాటాలను ఆనియన్స్ను ఉడికించుకున్నాకైతే ఆకుకూరని వేసా. ఫస్టే వేస్తే చుక్కకూర అనేది మగ్గిపోతుంది. తర్వాతకి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. ఎల్లిపాయలను కూడా దంచి అయితే వేసుకున్నా. లాస్ట్లో అయితే మసాలా వేసుకున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.